దేవుడు ఎందుకు కనిపించడు? చరాచర జగత్తు పరాశక్తి ప్రతిరూపం. అందులో చిన్న భాగమైన మనిషి కూడా దైవాంశమే. కాబట్టి అతడి దేవుడి లక్షణాలు రావటం సహజం. తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు రావటం ఆశ్చర్యమేముంది? మునులు, యోగులు, అవతార పురుషులు అందుకు ఉదాహరణ. సముద్రం ఆవిరై, మేఘమై, వానచినుకై, నది అయి, అంతిమంగా మళ్లీ సాగరమే అవుతుంది. అదే విధంగా విశ్వచైతన్యం యాత్రను ప్రారంభించి ఏకకణ జీవి నుంచి బహుకణ జీవిగా మనిషి రూపాంతరం చెందుతుంది. జన్మ పరంపరలో చేసుకున్న కర్మ ఫలితాల కారణముగా విశ్వాత్మలో కరిగిపోయే ఆత్మజ్ఞానిలా, సిద్ధునిలా, బుద్ధునిలా, ప్రబోధకునిలా పరివర్తన చెందటమే పరమాత్మ జగత్తుకు సూత్రానికి లోబడి జరిగినది. విత్తనం మొక్కగా, చెట్టుగా, పువ్వుగా, పండుగ వివిధ రూపాల్లో మళ్ళీ విత్తనమవుతుంది. జగత్తులో సృష్టి కార్యం మొత్తము ఒకే ఒక ప్రామాణిక మాత్రం పైన నడుస్తుంది. పంచభూతాల్లో మూల కాలాలతో భౌతిక రూపం దాల్చిన ప్రతిదీ కాలము సమీపించినప్పుడే మళ్ళీ మొదటి స్థితికి వచ్చి చేరుతుంది. అలాంటి సృష్టిలో సకల జీవరాశులు ఒక్క మనిషి ప్రత్యేకతను సంతరించుకుంది. అద్భుతాలు ఎన్నింటిలో సృష్టిస్తున్నాడు. దేవుడున్నాడనే సత్యాన్ని మనిషి గుర్తించాడు. మనిషి వ్యక్తి కాబట్టి వ్యక్తమవుతాడు. దేవుడు ఎందుకు వ్యక్తం కాడు? అతడి వ్యక్తి కాదు కనుక. ఒక మూర్తి కానీ, ఆకృతి కానీ. కాబట్టి ఒక రూపం కలిగిన మూర్తిని పరిమితులు, పరిధులు ఉంటాయి. అవి ఉన్నప్పుడు స్థలము, కాలాలు ఉంటాయి. విశ్వంలో అన్ని ఆకృతులు, పునాది గుణాలకు భూమికగా ఉన్న దేవుడు నిర్గుణుడు, అపరిమితుడు, అనంతుడు, కాలాతీతుడు, సకల లోకాలలో విరాజిల్లే వెలుగును ఆధారమైన పరంజ్యోతి అతడు. సర్వశబ్దాలకు మూలమై నాదమై ఓం అతడు. సృష్టి కారకమైన చైతన్యం జగత్తునంతా మోస్తూ విశ్వమంతా వ్యాపించి అగుపడకుండా ఉంది. ఒక తల్లి చేపలు పిల్ల చేప అడిగింది, అమ్మా నువ్వెప్పుడైనా సముద్రాన్ని చూసావా? ఆత్మజ్ఞానం పొందిన కొన్ని చేపలు సముద్రం అనేది మనం లోపల బయట అంతటా నిండి ఉందని చెప్పాయి. కానీ నాకు మాత్రం ఇప్పటి వరకు కనపడలేదు చెప్పింది తల్లి చేప. ఒక చోట నుండి మరొక చోట లేదనా వెతికి పట్టుకోగలం, కానీ అంతిమ అజ్ఞానం ఉంటే తప్ప తెలుసుకోలేము. అంతిమ సత్యాన్ని చేరుకోవటానికి అవగాహన మొట్టమొదటి మెట్టు లాంటిది. అర్థం చేసుకోవటం ఆఖరి మెట్టు. ధర్మబద్ధమైన నడకకు సాగిపోతూ అప్రమత్తమై నిరంతరముగా ఎరుగుతూ జీవన గమ్యాన్ని పరిశీలిస్తూ ఉండాలి. నేనెవరిని అని తెలుసుకుంటే అటు పిమ్మట దైవం అంటే ఏమిటో తెలుస్తుంది. దైవం కనిపించదు.